అల్లూరి సీతారామరాజు జిల్లాలోని గిరిజన గ్రామాల్లో రోడ్ల నిర్మాణం సహా పలు అభివృద్ధి కార్యక్రమాలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేడు ప్రారంభోత్సవాలు చేయనున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఆదిత్య పవన్ అడిగి తెలుసుకుందాం. ఆదిత్య పవన్, అల్లూరి జిల్లాలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటన, ఆయన ప్రారంభించనున్న కార్యక్రమాల వివరాలేంటి? 2 రోజుల పాటు విశాఖ అల్లూరు జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే ఆయన విశాఖపట్నం ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు. విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచి రోడ్డు మార్గం ద్వారా ఆయన అల్లూరు జిల్లాకు వస్తారు. అల్లూరు జిల్లాలో డుంబ్రిగూడ మండలం పెదపాడులో రోడ్ల శంకుస్థాపన అనంతరం అక్కడే ఒక బహిరంగ సభను కూడా నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ఈ రోజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అడవి తల్లి బాట అనేటువంటి కార్యక్రమాన్ని, బృహత్తర కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా తీసుకున్నట్టయితే మొత్తం 3760 అత్యంత వెనుకబడిన ప్రాంతాలు ఉన్నాయి. వాటిలో సుమారుగా 1117 ఆ ప్రాంతాలకి సరైనటువంటి రోడ్లు లేవు. వీటన్నిటిని కూడా కూటమి ప్రభుత్వం గుర్తించింది. చాలా బాధాకర విషయం. గడిచినటువంటి 5 ఏళ్లలో వైసీపీ సర్కారులో కేవలం 90 గిరిజన ప్రాంతాలకు మాత్రమే రోడ్డు అందించగలిగారు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తొలిసారిగా అటవీ శాఖ మంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వీటన్నిటి మీద దృష్టి పెట్టారు. ప్రస్తుతం 1000 కోట్ల రూపాయలు నిర్దేశించి ముఖ్యంగా 657 గిరిజన ప్రాంతాలకి రహదారి సౌకర్యం అందించే విధంగా కొద్దిసేపట్లో అల్లూరు జిల్లా డుంబిరిగూడ పెదపాడు ప్రాంతంలో వీటన్నిటికీ కూడా ప్రారంభించనున్నారు. ముఖ్యంగా అడవి బిడ్డలు ఉండేటువంటి ప్రాంతం, ఈ గిరిజనులు ఉండేటువంటి ప్రాంతంలో రహదారి సౌకర్యాలు కల్పించాలనేటువంటి ప్రధాన ఉద్దేశంతో ఈ అడవి తల్లి బాట అనే కార్యక్రమాన్ని నిర్దేశించారు. ఆ కార్యక్రమాన్ని ఈరోజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రారంభిస్తున్నారు. ముఖ్యంగా గిరిజన ప్రాంతాలు, మారుమూల గిరిజన ప్రాంతాలని నిర్దేశించి ఎంపిక చేసి ఇప్పటికే సుమారుగా ఈ 1000 కోట్ల రూపాయల పనులకు సంబంధించినటువంటి టెండర్లు ఇవ్వడం జరిగింది, టెండర్లు పిలవడం జరిగింది, ప్రక్రియ ప్రారంభిస్తున్నారు. ఈ రోజున ఆ రోడ్లకు సంబంధించినటువంటి శంకుస్థాపన కార్యక్రమాన్ని పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా ప్రారంభిస్తారు. ఇది మొదలుకొని గిరిజన ప్రాంతాల్లో, మారుమూల ప్రాంతాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా గుర్తించి ఆ ప్రాంతాలన్నిటి కూడా రోడ్ల కల్పన, మౌలిక సదుపాయాల కల్పన చేసేటువంటి ప్రధాన ఉద్దేశం అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ఈ రోజున వాటన్నిటికీ శ్రీకారం చుట్టారు. కొద్దిసేపట్లోనే ఆయన రోడ్డు మార్గంలో విశాఖపట్నం నుంచి అరకు ప్రాంతానికి రోడ్డు మార్గంలో ప్రయాణిస్తున్నారు. అరకు ప్రాంతమైనటువంటి డుంబ్రిగూడ సమీపమైనటువంటి పెదపాడు ప్రాంతానికి చేరుకుని అక్కడ ఈ రోడ్ల శంకుస్థాపన కార్యక్రమంలో వారు పాల్గొంటారు. ధన్యవాదాలు ఆదిత్య పవన్.